మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు అని అన్నారు. No more sin consciousness. That means you'll not be conscious about that you're sinning. ఎందుకన్నారు? Why was it spoken? పాత నిబంధన గ్రంథంలో ఆ కాలంలో ప్రతి సంవత్సరము నీ పాపాలు జ్ఞాపకం చేసుకురావడం వల్ల సంవత్సరానికి ఒకసారి బలి అర్పించడానికి వెళ్తూ ఉంటారు. Every year there used to be a sacrifice of the animal for the remission of the people's sins. పాపజ్ఞప్తి లేకపోతే ఇంకేముండాలి? But if there is no remissions for sins, what else can be there? నీతి జ్ఞప్తి ఉండాలి. A conscious righteousness has to be there. నీతి అంటే క్రీస్తు బోధలో నువ్వు ఉంటూ వెళ్ళావంటే, దాన్ని పట్టుకునే వెళ్తూ ఉన్నావంటే బురద నీకు ఇంకా గుర్తుకు రాదు అని అర్థం. When you are holding on to the doctrine of Lord Jesus Christ, you will not remember yourself of the past dirty life. Hebrew 10 verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనం. Hebrews 10 verses 1 and 2. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షి పాపాజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. పాత నిబంధన బలులు పాపాలను పూర్తిగా తీసివేయలేవు, అవునా కదా? Do you know the old animal sacrifice did not remove the sins completely? అలా అయితే మన అపోస్తలు పౌలు ఏమన్నాడు? కృప విస్తరించింది కదా అని పాపంలో నిలిచి ఉంటామా అని అన్నాడు. Apostle Paul in Romans chapter 6, he said, just because grace is abound, can we keep on sinning? కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు నీ రక్తం ద్వారా నేను కడిగేశారు కదా అని నీ ఇష్టంగా జీవించవచ్చా? ఏదైనా చూసేసుకోవచ్చా? ఎలాగైనా బ్రతికేవచ్చా? Just because the blood has washed away all your sins, does it mean that you can keep on sinning? You can do whatever you want, you can see whatever you want? ఇక్కడ పాత నిబంధన బలులు ఎప్పుడు టెంపరరీ. The old animal sacrifices in the old law is only temporary. ఆ కాలంలో 364 రోజులు ఇష్టానుసారంగా తిరిగేసి ఇష్టానుసారంగా బ్రతికేసి ఆ ఒక్క రోజు ఉంటా చూసారా, మేకను పట్టుకుని ప్రధాన యాజకుడి దగ్గరికి వస్తారు వీళ్ళు. Let's say, for example, there's 365 days in a year, and 364 days people used to sin very badly. And on that particular day, they used to carry a sacrificial animal and go to the priest to offer a ఎదుర్కొండా sacrifice. వచ్చి నుంచుంటారు. And they will come and present themselves to the priest. ఇదే పాపజ్ఞప్తి. This is exactly what is ఆ called a sin ఒక్క రోజు ఉంటా consciousness. చూడు, That one day, అరే 364 రోజులు పాపం చేసేసాం, ముందు అది కడిగేసుకోవాలని మేకను పట్టుకుని ప్రధాన యాజకుడి that దగ్గరికి వస్తారు. one day they'll become conscious of their sins and say, yeah, I have sinned all this day, and they'll come. దేవుడు ఎందుకని పాత నిబంధన బలిని ఇంట్రడ్యూస్ చేశారు? Why did the Lord God introduce an old sacrificial ways? క్రీస్తుని తీసుకురావడానికి. To introduce Christ, he had to introduce the sacrifice of the పాపాలు animal. ఇప్పుడు మనుషులు చెక్ చేసుకోవాలి. Now this is what man has to ఎంత check. వాక్యం విన్నా పరిస్థితులు ఎందుకు తారుమారవుతున్నాయి? No matter how much I hear the word, I put myself hard. ఎంత Why is it my situation నేర్చుకున్నా is not కూడా నా favorable? కోపాన్ని ఎందుకు కంట్రోల్ No చేసుకోవట్లేదు? matter how hard I'm learning, why is it I'm not able to control my అదే anger? అంటున్నా, నువ్వు ఎంత మంచిగా మా వాక్యం వింటున్నావని కాదు, ఎంత మంచిగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నావు అన్నదే చాలా ముఖ్యం. It's not about how much you're hearing the word of God, but how much you're receiving and understanding makes sense. వాక్యంలో రిసీవింగ్ లేదనుకో, But when there is no receiving in the word of నీ God, ప్రాచీన జీవితమే ఉంటది. can see your whole life in that. బలి ఏంటంటే జరగబోయే భవిష్యత్తుని సూచిస్తుంది. నువ్వు తీసుకున్న ప్రతి కమ్యూనియన్ ఆ నెలంతా కూడా నీ ఫ్యూచర్ అంతా చూపించి నేను నడిపిస్తుంది. Your entire future is kept before you, the way you partake in the communion. అంటే ఎందుకు దేవుడు ప్రతి సంవత్సరము బలి ఇవ్వండి అని పాత నిబంధన గ్రంథంలో ఎందుకు చెప్పారు? Why was the Lord God emphasizing that you need to present a sacrificial animal for the remissions of sins every year? వీళ్ళు అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఉంటే ఆ రక్షకుని దింపుదాము అన్నది దేవుడి ఉద్దేశం. The intention of God is that he can bring in the actual savior if these people are correct. ఆ కాలంలో పాపాలను పూర్తిగా తీసివేయలేవు, ఎందుకంటే రక్షకుడు రావాలి కాబట్టి. That's the reason even the sins has not been totally erased, because the actual savior has to come. అప్పుడు వరకేంటి, ప్రధాన యాజకుడు నీకు దేవుడికి మధ్యలో ఉంటూ నీ పాపాలని టెంపరీగా తీసేయడానికి అతను ఉన్నాడు. నీకే కాదు, అతని పాపాలు కూడా అతను తీసుకోవాలి. There is a temporary high priest who has to remove the sins of himself first and then remove the sins of the people. వాళ్ళు ఎద్దును తెచ్చి బలి ఇచ్చేస్తారు, మరలా పాపం మొదలు పెడతారు. Now they bring an animal and offer sacrifice, but the next day they again start doing sins. దానికి అర్థం ఏంటి? What does it mean? వాళ్ళ మనస్సాక్షి శుభ్రం లేదు. That means their consciences is not cleansed. వాళ్ళ మనస్సాక్షికి శుభ్రం లేదు కాబట్టి మరలా ఆ పాపాలు చేస్తున్నారు.
Their conscience is not cleansed, it's not purified. That's why they're repeating ఎగ్జాక్ట్ గా insults. సత్యం మాట్లాడాలంటే అసలు పాపం గురించే రాకూడదు భూమి మీద. Actually speaking, he should not come for the sake of sin. మరలా రావడానికి కారణం ఏంటి? What is the reason of Jesus coming? పాపానికి మిష లేదు కాబట్టి మరలా పాత నిబంధన లాగా సోదంలోను గొమ్రోలోను చేసినట్టుగా మనుషులు మళ్ళీ మొదలెట్టేశారు కాబట్టి మరలా ఈ పాపం గురించి ప్రకటించడం జరుగుతుంది. There's no more excuses for sins. That sins has been grown like the case of Sodom and Gomorrah. That's the reason he is coming. ఎందుకంటే ఆచారపరమైన నీడ నుండి ఆత్మీయ వాస్తవానికి మారాలి మనుషులు. Now we have to come from the image of the things and we have to come to the reality. పదే పదే అర్పించే బలులు వాస్తవాన్ని పాపాన్ని గుర్తు చేసుకుంటాయి. The repeated sacrifices of animals will make you remind you of your sins again. కానీ దానికి పరిష్కారం లేదు. But there is no remission. ఈ రోజు మనుషులు కూడా ప్రతి నెల కమ్యూనిటీ తీసుకుంటానికి వచ్చి నేను తప్పు చేశాను నాయన, ఎవరి దగ్గర తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను నాయన అని చెప్పి నువ్వు బాగానే చక్కగా కమ్యూనిటీ తీసేసుకున్నావు. కానీ పరిష్కారం ఏంటి? You come and say, oh, I have committed sin, I'll go and ask for forgiveness. But what is the remission? What is the solution? నీ పరిష్కారం మళ్ళీ ఇంకొక నెలలో వచ్చి నుంచుని మళ్ళీ అదే చేసేదైతే పరిష్కారం కాదండి. నువ్వు రిసీవ్ చేసుకునే విధానంలో పాత నిబంధన ఉందేమో ఈ రోజు పరీక్షించుకో. You need to check how is your receiving and understanding. Are you still caught up in the Old Testament and old lost ways, or are you repeating the same sins and coming and saying the same confessions the next month? కదా ఇక్కడ నీడ అని చెప్పడం జరిగింది. It says about the shadow of good things to come. ఇక్కడ నీడ అని ఎందుకు అన్నారు? Why is it called as a shadow? నీడ ఒక ఆకారాన్ని చూపిస్తుంది కానీ అది ట్రూత్ కాదు. Shadow shows a shape, but it's not a reality. మరి నువ్వు చీకట్లో నుంచి ఉండే నీ నీడ కనబడతదా? But if you are in the dark, can you see your shadows? కదా, అంటే మెయిన్ ఇక్కడ నీడ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఒక నీడ కనిపిస్తే అక్కడ ఏముందో ఏంటో అన్నది మాత్రము మీరు చూడగలుగుతారు. అదేంటో మీకు అర్థం కాదు. When you see a shadow, you may not exactly recognize what that could be. It's just a shape, it's a form, but you do not know what exactly it దేవుని is. యొక్క వాక్యమే ఆ నీడలో ఏముందో But చెప్పగలుగుతారు. only the word of God can tell what that shadow is all about. అదే ఇక్కడ నుంచి నేర్పించే వాక్యమే. That's exactly what is coming and teaching you all from మీరు here. ఇది వింటేనే మీ ఇంట్లో జరుగుతున్న ఆ నీడలు ఏమున్నా కూడా ఆ నీడ ఏంటా అన్నది ఇప్పుడు నువ్వు చూసి గ్రహించగలుగుతున్నావు. కానీ అది నిన్ను డార్క్నెస్ లోకి తీసుకెళ్ళిందనుకో, అది నువ్వు కలిసే ఉంటారు ఇంట్లో. And if you're not able to connect to this, if you are in the darkness, you and the darkness will be connected because you are not able to pay attention to the word of God. నీడ అంటే ఏంటంటే క్రీస్తు యొక్క బోధ నీకు అర్థమయ్యే వరకు నీ నీడ నీ ఇంట్లోనే ఉంటది. Till you understand the doctrines and the teachings of Christ, that shadow will be in your house. ఆ నీడతో పాటు నీకు కనిపించని ఇంకో నీడ కూడా ఉంటది, అది నీకు అర్థం కాదు. And you do not know there is another invisible shadow that you cannot understand what నీ it is all ఇంట్లో about. కూర్చున్నప్పుడు కొన్ని పరిస్థితులు ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ఏమవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే నీ ఇంట్లో నీకు తెలియకుండా ఇంకొక నీడ ఉంది. ఇక్కడ వాక్యం వింటేనే ఆ నీడ ఏంటో నువ్వు You'll గుర్తుపట్టగలవు. be in the house, you'll be restless, you'll be thinking something is missing in my house, something is wrong, something going wrong. If you don't get to know the knowledge of the word of God, that shadow will remain to torment you. నీకు వాక్యం అర్థమవుతే నీ ఇంట్లో నీడ ఉండదు. If you understand the word of God, that shadow, that dark shadow will not be there in your house. మరి పాపములు జ్ఞప్తిక ఉండదు అని అంటున్నారు. It says there will not be no more sin consciousness. అంటే ఏంటి? What does it mean? నువ్వు నీతిలోనికి ఎంటర్ అయిపోయావు అనుకో, Since you have entered into the నువ్వు righteousness, చేసేది కరెక్టా లేదా అన్నది వాక్యమే ఫిల్టర్ చేసుకుంటూ నిన్ను నడిపిస్తుంది. amen, the word of God also will filter things and make you understand whether you are right or wrong. క్రీస్తు బలి శిలువ మరణం పాపాలను పూర్తిగా తొలగించబడుతుంది, అంటే నీ నీడను తొలగించబడుతుంది. The crucifixion or the blood sacrifice will cleanse away all your sins. పాత నిబంధనలో మనస్తత్వంతో చేసిన పాపాలు, It is all related to the mind and the heart. Old Testament. మనస్తత్వం. That is ఒకరికి క్విక్ attitude. రియాక్షన్ ఉంటుంది చూసారా, If a person has a quick reaction, అదేనంటే అతని జెనెటిక్ ప్రాబ్లం వలన వాళ్ళ మనస్తత్వం వలన వెంటనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది, వెంటనే వాళ్ళు యాక్టివ్ అయిపోతారు, వెంటనే రాంగ్ డిసిషన్స్ because తీసుకుంటారు. of the genetic that has come, genes that has transferred, these people are also known to be impulsive and get quick to anger. అటువంటి వ్యక్తి వాక్యం విన్నాడు అనుకో, And if that kind of person is hearing the word, వాక్యం వినేటప్పుడు అవును కదా కోపగించండి కానీ పాపం చేయొద్దు అని చెప్పారు కదా అన్న నువ్వు నీతి స్పృహలోకి వస్తావు నువ్వు ఇక్కడ. and that kind of person will come to an understanding, says, yes, it says, do not be angry and do not sin, and he will come to the righteous consciousness. అప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది. Come back వాక్యం and అంత ఇంపార్టెంట్ అండి. Word of God is very important. Yes, అపవాదికి నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా వాడికి ఏం అవ్వదు. the devil is not bothered when you're fasting or not.
ఓకే, ఎందుకంటే అందులో వాక్యం ఉండదు కాబట్టి. Because in your fasting, there's no word of God and transformation. ప్రార్థన చేసిన వాడు ఏమండు, Even if you pray, he's not bothered ఎందుకంటే అక్కడ వాక్యం లేదు కాబట్టి. because there's no word of God. నువ్వు సంఘానికి వచ్చిన వాడు ఏమండు, Even if you come to church, he's not bothered ఎందుకంటే భక్తి మారిన బుద్ధి మారలేదు కాబట్టి. because your mind has not changed, but your religion వాడు has. ఏం చేయడు, నిన్ను వదిలేస్తాడు. He will leave you because he knows you're not going కానీ to change. వాక్యానుసారంగా నడిస్తే మాత్రం అది వాడికి నచ్చదు. But if you walk according to the word of God, he's not going to keep quiet. ఎందుకని? Why? వాడు నిన్ను వదిలి వెళ్ళిపోవాలి కాబట్టి. Because he has to leave you and go. అందుకనే ప్రపంచంలో వాక్యం లేకుండా అన్ని జరిగిస్తూ ఉంటారు. That's the reason people in the world, they don't want to perform the word of పలికేది God. వాక్యమే. Though they speak the word of God. యోబు స్నేహితులు వాక్యం తీసి మాట్లాడలా, Did not the friends of Job speak the word of God? సౌలు మాట్లాడలా యెహోవా జీవము తోడని. Did not Saul say, as the Lord lives? షిమి మాట్లాడలా, దావీదు ఈ విధంగా పాపం చేయడం వలన ఈ దేవుడు ఇతనికి ఈ శిక్ష ఇచ్చాడని మాట్లాడలే షిమి Even Shimei was quoting God and saying, because of that, God is punishing you. కదా. ఆ కాలంలో శాస్త్రులు పరిచయులు కూడా మనుష్య కుమారుడి దగ్గరకు వచ్చి మాట్లాడలా. Even the Pharisees and scribes were quoting God to speak about అటువంటి to Jesus. ప్రార్థనలు, అటువంటి ఉపవాస ప్రార్థనలు అది వాక్యంకి సంబంధించింది కాదు, వాక్యంలో లేనిది. That is the reason those kind of fasting is ineffective, because there's no word of God or transformation in it. నువ్వు వాక్యం జాగ్రత్తగా విన్నావంటే అది కరెక్ట్ గా నీ లోపల స్టోర్ అయ్యి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కోప పడేటప్పుడు వద్దమ్మా వదిలే అని మాట్లాడేది లోపల నుంచి అదే. When you listen, స్టోర్ చేసుకునేది. నువ్వు పాత నిబంధనలో ఉన్నావా, క్రొత్త నిబంధనలో ఉన్నావా? now what you have to remember is, are you there in the Old Testament or are you there in the New Testament? నువ్వు న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నావంటే నిందన నుండి నీకు విడుదల దొరుకుతుంది. If you are there, then you in the New Testament, then you will get a deliverance from your humiliation and shame. అంటే ఒక నిందల నుండి, ఒక దుఃఖం నుండి, ఒక బాధ నుండి నీకు విడుదల దొరుకుతుందంటే దానికి అర్థం ఏంటి? From humiliation, from shame and false accusation, if you're getting deliverance, what does it mean? మంచి మనస్సాక్షి ఆపరేట్ అవుతుంది. That means a good consciousness will start operating. 2, సంపూర్ణ శుద్ధీకరణ. That means a total eternal cleansing, పాత wonderful full నిబంధన cleansing. శుద్ధీకరణ కాదు. It's not just an Old Testament cleansing. పాత నిబంధన శుద్ధీకరణలో ప్రతి సంవత్సరము వాళ్ళు పాపాలు చేస్తారు, తిరిగి అదే పాపాలు చేస్తారు, బలి అర్పిస్తారు, అదే పాపాలు చేస్తారు, బలి అర్పిస్తారు, అదే పాపాలు చేస్తారు, బలి అర్పిస్తారు. In the Old Testament, and even now many people like that, they keep on having a vicious cycle of sinning and cleansing. ఇప్పుడు అలాగేమైనా ఉందా? Now, are you repeatedly sinning in the same areas? మరి దీన్నే పాత నిబంధన అంటారు. This is what is called as Old Testament. మీరు ఎవరు కాదు, నీకు నువ్వే వచ్చి చెప్తావు, ప్రభు నువ్వు చెప్పింది వింటాను అని అంటావు, నువ్వు ఏం చెప్తా అది వింటాను అని అంటావు, నేను ఇలా చెయ్యను అని అంటావు, నేను ఇలా తప్పు చేయను అంటావు, ఇలా బూతులు మాట్లాడిన అంటావు, నేను ఇలాగ ఎవరిని బాధ పెట్టను అని అంటావు, మళ్ళీ వెళ్ళాక అవన్నీ చేసుకుంటూ తిరుగుతావు. You are the one who will tell, I మళ్ళీ will ఎక్కడ not speak bad దొరుకుతావా అని words. దాక్కుంటావు కూడా మళ్ళీ. You are the ones who will say, I will not speak bad words. I will really be very good. I will not watch pornography. I will not do anything which is evil. But then you are the one who doing the same thing, and then you will hide అదే yourself. Not పాపం చేసిన పాపం నువ్వు మళ్ళీ చేస్తేనే నేను దాచుద్ది. if you keep repeating your sins again, you want to hide yourself. You want to avoid. You don't want to come. దేవుడు వెలుగులోకి రప్పిస్తాడు, నువ్వు చేసే పాపమే నిన్ను దాచేస్తుంది. And the Lord God will want you to come into the light, but your sins that you are doing will make you అప్పుడు hide. నీకేమనిపిస్తుంది? వాళ్ళు ఎదురు పడుతున్నప్పుడు నాకు ఒకలాంటి బాధ కలుగుతుందండి అని అంటావు. And then when you see them, you will say, I have a grief, and I look at them. దానికి కారణం చేసిన తప్పు మరలా చేయడం వల్ల. The reason is repeated sins. కానీ దేవుడు ఏమంటున్నారు? దానికి అవకాశం ఇవ్వకుండా నేను చూపిస్తాను కదా నీకు మార్గం అని. But the Lord is telling, I will give you assurance that you will not give a chance again to those things. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే పాత నిబంధనలోని ఈ బలులు పండుగలకు సంబంధించిందే కొట్టివేయబడింది, కానీ ధర్మశాస్త్రం మొత్తం కొట్టివేయబడలేదు. After Christ was introduced or came into being, the Old Testament traditional laws were broken off. Not every. మాథ్యూ 5:17 వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని మీరు అనుకోకండి, నెరవేర్చటకే గాని కొట్టివేయడానికి నేను రాలేదు. 18th verse చదవండి. 18వ వచనం, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనుష్య కుమారుడు రక్తం చిందించారు అని అంటే అసలు నీకు ఏం రావాలి తెలుసా? నూతన గుర్తింపు రావాలి. If you remember the teachings of Lord Jesus Christ, there should be a new change in you. You should be a new creation. దేవుని ప్రజలు వారి వారి పాపాలు తప్పుల వలన
పాపులుగానే ఉండిపోవద్దు, మీరు బయటకు వచ్చారని ఒక నమ్మకం ఇచ్చేదే క్రీస్తు యొక్క నూతన గుర్తింపు. The new remembrance of Lord Jesus Christ is that, but when people see you, they should see the transformation in you, not see you as an old person. మీ బాధ్యతలు ఏముండాలి? What should be there in your క్రీస్తు responsibilities? వాక్యం ఉండాలి. The word of God must be there. అది ఉంటే తప్పు చేయకుండా నిన్ను నీ కుటుంబానికి భద్రతనిస్తూ, చెప్పాను కదా, ఉప్పు నిబంధన చేసుకుంటుంది Then you will safeguard yourself, and I told you about the salt covenant also. కదా. క్రీస్తు యొక్క రక్తము నేను ఒకసారి కడిగింది అని అంటే పాపం చేయడానికి ఇంకో అవకాశం నీకు ఇచ్చిందని కాదు. Just because you're cleansed by the blood of Jesus Christ, that doesn't mean it's giving you an opportunity to sin again. పాపాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయాలి, దాని జోలికి వెళ్ళకూడదు. You should reject and forsake sin and never go to it again. పాపం విషయంలో దాన్ని పక్కన పెట్టేయాలి, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి You should let go of sin, and you should be straying far away from wrong things. కదా. వాక్యాన్ని పట్టుకుని నువ్వు జీవించాలని చెప్తుంది. You should hold on to the word of God and live accordingly. ఎందుకంటే నువ్వు పాపం చేస్తూ తప్పులు చేస్తూ నేను ఎట్లాగైనా దాన్ని ఆపగలుగుతానని నీ వ్యక్తిగత సామర్థ్యం మీద నువ్వు డిపెండ్ అవ్వక, Never depend on your own confidence telling that I have to stop it and I can do it. క్రీస్తు రక్తం ఎందుకు రక్తం చిందించారు? What was the necessity for the shed blood of Jesus Christ? దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని సురక్షితంగా సత్యంతో విశ్రాంతి తీసుకోవడానికి ఇచ్చారు. కానీ మనుషులు విశ్రాంతి పొందకుండా ఇంకా బాధలు పడుతున్నారంటే check The reason for the shed blood of Jesus Christ is that you attain through truth, you will attain rest and with carefulness. కదా. అందుకనే ఆ కాలంలో నీడ అంటే గోడ మీద ఒక వస్తువును, ఒక ఆకారాన్ని చూపిస్తుంది. And if you're talking about the shadows, it speaks about an image or something that you hang it in the wall. ఇప్పుడు నీడ కనిపిస్తుంది, అది నిజ స్వరూపం. అది Now you see a shadow, do you think it is an exact నీకు image? తెలీదు, ఎవరి నుంచున్నా కూడా ఎవరో అన్నది గుర్తుపట్టలేరు. When you see a human shadow, you cannot remember who the కానీ person is. డైరెక్ట్ గా వస్తేనే నీ పేరు పెట్టి పిలవడం జరుగుతుంది Only when people are able to see you, they'll recognize you as the actual person. కదా. కాబట్టి ఆ కాలంలో బలులు అన్నది క్రీస్తు యొక్క ఛాయ. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ క్రీస్తునే చూస్తున్నావు కాబట్టి ఛాయలో ఉన్నవా, నిజ స్వరూపాన్ని విని దాన్ని అనుభవిస్తున్న దాంట్లో నువ్వు ఉన్నావా? Now the Old Testament sacrificial animals is related to shadow, and the sacrifice of Lord Jesus Christ is the actual image. So where are you, Old Testament or New Testament? నిజ స్వరూపం అంటే ఏంటి? What is the actual image? యేసుక్రీస్తు శిలువ త్యాగం నిజమైనది, The sacrifices of Lord Jesus Christ is a genuine sacrifice. పరిపూర్ణమైనది. It's complete in all its ways. ఆయన్ని ముట్టుకోగలం, ఆయన మాట వినగలం కూడా. We can touch him and we can also hear him and speak to కొంతమంది him. వాక్యం విని ఆచారంగా పాటిస్తున్న వాళ్ళందరూ కూడా పాత నిబంధనలో ఉంటారు. వాక్యం విని బుద్ధి మార్చుకుని భక్తి మార్చుకుని తన కుటుంబాన్ని రక్షించుకునే వాళ్ళు క్రీస్తు స్వరూపంలో ఉంటారు. Many people neglect the word of God and lead the same life, but most of the people transform like that and have the image of Christ in their lives. పూర్తిగా పాపాలు క్షమించబడలేదు, రక్తం చిందించినా కూడా క్షమించబడలేదు. That- ఆ కాలంలో మనస్తత్వంతో చేసిన పాపాలు అయితే ఈ కాలంలో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పాపాలు ఉన్నాయి. And here nowadays you see there are intentionally caused sins like the sins of whatever has done in the past. అందుకే మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండదు అని అంటున్నారు ఇక్కడ. That's the reason there is no more sin consciousness. అంటే నువ్వు ప్రతి సంవత్సరం ఈ విధమైన ఆచారాలకి ఈ విధమైన గుంపులకి నువ్వు అలవాటు చేసుకోవడం వలన నీ మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉంది. క్రీస్తు రక్తం పని చెయ్యలేదు. The blood of Jesus Christ is ineffective in your life because you are having consciously you're sinning, and your sin conscious also is active. అందుకనే ప్రతి సంవత్సరం నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. That's the reason you are remembering your sins every year. ఈ రోజు నేను ఇన్ని సంవత్సరాల నుండి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుండి వచ్చాక వాక్యాన్ని క్రీస్తు యొక్క నీతిని నేను యాక్సెప్ట్ చేస్తున్నానా, లేకపోతే దాన్ని విని దులిపేసుకుని వెళ్ళిపోతున్నానా? Am I accepting the righteousness of consciousness, or am I shrugging my shoulders off? నిర్గమకాండము 13వ అధ్యాయం 9వ వచనం. ఎక్సోడస్ 13:9. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండును. ఎంతమంది జ్ఞాపకం ఉంది? How many of you are remembering this? ఒక్కసారి దాని అర్థం ఏంటి? What is the meaning of that once? పరిశుద్ధంగా పవిత్రులుగా చేయడానికి క్రీస్తు యొక్క రక్తం సరిపోతదంట. The blood of Jesus Christ is more than sufficient to purify and make you holy. Only మరి once. సరిగా సరిపోయే ఆయన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే
But that which was sufficient, if you careless, if you neglect him, పాప క్షమాపణ కాదు, మరణకరము గల పాపములోనికి వాళ్ళు వెళ్తారు. ఇదైతే సత్యం, వాక్యమే చెప్తుంది నూతన నిబంధనలోనే. not forgiveness of sins alone, they enter into a sin leading to death. That is mentioned in the New Testament. పడుకుని లెగొచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, రావచ్చు, 3 పూట్ల తినొచ్చు, పడుకోవచ్చు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చు, మ్యారేజెస్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ నీ శరీరం ఉంటా చూసారా, ఈ శరీరము మాత్రము నీకు తెలియకుండానే దేవుడితో కనెక్ట్ అయి ఉంటది. అది దేవుడితోనా దెయ్యంతోనా అన్నది మీ వ్యక్తిగత ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. You're living in this world, you have to do all the things pertaining to your responsibilities of professionalism. But it depends whether your body is getting connected to Jesus Christ or to the world or to the devil. చదవండి, Hebrews 10 verses 11 and అందరూ 12. తీసి చదవండి, పర్వాలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనములు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి, ఆయన వచ్చిందే ఒకే ఒక్క దెబ్బతో అన్ని పాపాలు తీసి మరలా నీతిలోనికి నడిపించడానికి వచ్చారు. He came in such a way that there wasn't any repeated sacrifice at all required. For one shot, everything was completed. పాపాలను తీసివేయలేని బలులను ప్రతి దినము అర్పించి నిలబడిన పాత యాజకుల వలె ఉండకూడదు. You should not be like a priest standing and repeatedly offering the same sacrifice every కదా, year. మనుష్య కుమారుడు ముగించి ఎవరి పక్కన కూర్చున్నారు? After completion, where did the Lord Jesus Christ ఎవరి go and పక్కన seat himself? కూర్చున్నారు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. He was seated in the right hand of God. మాథ్యూ 25:34 చూడండి. మాథ్యూ 25 verse 34, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, అయిపోయింది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నెక్స్ట్ ఏంటి? రండి, రండి, లోకము పుట్టినది మొదలుకొని, అంటే ఈ భూమి పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు. అది ఆశీర్వాదం అంటే అది ఈ భూమి మీదే ఉంటది. And that is a blessing, and that is there while you are living. క్రీస్తు బలికి ఇంపార్టెన్స్ ఇచ్చి గౌరవించి మీరు ఉంటున్నారు అని అంటే ఆయన కుడి పక్కనే ఉంటూ, అంటే అందుకనే ఎడం పక్క నుండి కుడి పక్కన ఉంటున్నారు మీరు. From the left side, you have moved to the right hand side of the కరెక్ట్ throne. ప్లేస్ లో ఉంటూ, కరెక్ట్ గా వాక్యం వింటూ, కరెక్ట్ గా ఆలోచించుకుంటూ, కరెక్ట్ గా బుద్ధి మార్చుకుంటూ, కరెక్ట్ గా మంచి ప్రవర్తన కలిగి మీరు చేసే ప్రతి దాని మీద దృష్టి ఉంచి ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచించి వెళ్తారు చూసారా, వాళ్ళే కుడి పార్శ్వం నుండి నిలబడగలుగుతారు, ఆచారపరమైన వాళ్ళు కాదు. To the traditional people, they will be on the left hand side in verse 41. To the people who are righteous, walking on the word of God, they will be on the right side. We are going to verse 34. ఆయన ఏమన్నారు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నారు, అంతేనా? Did he not say, come you blessed of my father? వాళ్ళు దేవుడికి కనెక్ట్ అయ్యారు. They were connecting to God. అందుకని అక్కడ ఏమన్నారు? నా కుడివైపున ఉన్నవారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని వాళ్ళు అన్నారు అని అంటే, మీరు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి కనెక్ట్ అయి ఉంటేనే ఆయన కుడి పక్కన వెళ్ళి నుంచుంటారు. సంఘం పేరు చెప్పలేదు, ఆ మనుషుల పేర్లు చెప్పలేదు. The Lord did not say the name of the church. He said, come you blessed of my father, to the people on the right hand side. That is Hebrews possible 10:4. only if you're getting connected to God the Father, the Son, and the Holy Spirit. హీబ్రూ 10:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. Hebrews 10 verse 14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హోలీ స్పిరిట్ ఏంటి? పరిశుద్ధాత్మ పని ఏంటి? నీలో తప్పు ఉంటే దాన్ని ఒప్పింప చేసే పనే పరిశుద్ధాత్మ పని. What's the role of the Holy Spirit? To make you confess of the sins that you have committed. నీ తప్పుని ఒప్పింప చేసుకున్న తర్వాతనే ఆయన నీ దగ్గర నీ పని మొదలు పెడతారు. After making you realize and making you confess of your sins, only then the Holy Spirit will start working in your life. ఎప్పుడైతే నీ పాపం నుండి నువ్వు క్షమించబడతావో అప్పుడు ఈయన నీకు నడిపించడము, సహాయం చేయడము, నీతో మాట్లాడడము, మళ్ళీ ఏదైనా నువ్వు తప్పిపోతే నిన్ను వెతికి మరలా తీసుకురావడం, ఇవన్నీ సహాయం 9 కూడా నీకు అర్థమవుతుంది. You will be able to understand all the 9 words that are pleasing to the Holy Spirit God only when you start confessing your sins. Only then He'll take over your life and start leading you and giving you counsel. 16-17 చదవండి. Verses 16 and 17. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, ఇదే Amen. నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి
వారి మనసు మీద వాటిని 16. వ్రాయుదును అని ఇదేనండి వాక్యం అంటే. ఆయన ఒక్కసారి శిలువ మరణం పొందారు అంటే మిమ్మల్ని న్యాయమైన స్థితిలోనికి తీసుకుని వచ్చారు అని అర్థం. And he has brought you to the right place if you are able to understand this. అంటే ఏమన్నారు ఆయన? వీళ్ళు నిర్దోషులు అని చెప్పుకుంటూ వచ్చారు. And the Lord ఆయన said, రక్తం చిందించి వీళ్ళు నిర్దోషులు అని చెప్పారు. and the Lord said, these people are innocent. మరి నీతి న్యాయం ఉండాలి కదా. But what about righteousness and కోపం justice? కాదు, ద్వేషం కాదు, పగ కాదు, ప్రతికారం కాదు, కంటి చూపుతో తీర్పు తీర్చడం కాదు, వినిన దానిని బట్టి విమర్శించడం కాదు, చెప్పుడు మాటల్ని నమ్మేయడం కాదు కదా. It's not about anger. It's only about righteousness and justice. You need to not judge by your eyes, not judge by your ears, not gossip, not have all these kind of things. నువ్వు వినే వాక్యంలోనే ఉంటది ఆన్సర్. ఈ వాక్యం నువ్వు విన్నావనుకో, నీ ఇంట్లో నీ భార్య దగ్గర ఎలా మాట్లాడాలి, నీ భర్త దగ్గర ఎలా మాట్లాడాలి. ఒకవేళ నేను చెప్తానండి, వాక్యం వింటాను, ఓకేనా, భర్త వాక్యం వింటాడు, భార్య వినకుండా నెగ్లెక్ట్ చేసి మాట్లాడింది అనుకోండి, కానీ ఆమె మాట్లాడిందని నేను మాట్లాడను, నేను మార్చుకుంటాను అక్కడ. It doesn't matter whether the husband or the wife is changing or not. Whoever you are, you have to change నేను because the చెప్పను. word is speaking to you. నేను నేర్చుకోవడం వలన ఆమెలో పశ్చాత్తాపం వచ్చి నేను తప్పు చేశానన్న ఆ స్థితిలోకి వచ్చి ఆ క్షమాపణలోనికి ఎంటర్ అవుతున్నాం. And because of your transformation, the other person will get transformed అంతేగాని and realize. నువ్వు నా చెప్తున్నావేంటి, నువ్వు తప్పు చేయలేదా, నిన్ను నువ్వు చూసుకో. Otherwise, you will be found to be sarcastically tortured by telling. They'll tell you, "What about you? You change yourself. Don't మనం tell me." చేసే ప్రతి తప్పుల్ని కూడా ఎదుటి వాళ్ళని బాధ్యులుగా చూపించుకుంటూ బతికేస్తాం అన్నమాట. And because of the sins that we do, we want to justify it and blame it on others and say, "Because of you, my life has అంటే become like ఆయన that." అన్నారు కదా వాక్యము, నా నియమాలను వారి హృదయంలో ఉంచుతాను అని. అంటే నువ్వు దేవుడికి హృదయం ఓపెన్ చేయలేదు కదా, ఎలా పెట్టుకుంటావు నువ్వు? You have not opened your heart for the Lord, so how is it God is going to put His laws in your hearts and your minds? సరే, హృదయంలో పెడతానని ఎందుకు అన్నారు? Why did He say He will put it in your hearts? అంటే దానికి అర్థం తెలుసా? You know what it means? నా నియమాలను, నా వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పెడతాను అంటే అర్థం తెలుసా? What is the meaning that the Lord God is going to put His statutes and covenant and వారి the law in their లోపల hearts? ఉన్న ప్రవర్తనని నేను మారుస్తాను. It means that I'm going to change the internal character of a man. వారి బలహీనతల నుండి నేను వాళ్ళని బయటికి తీసుకొస్తాను. I'll bring them out of their weaknesses. వారి ఉద్దేశాలని నేను మారుస్తాను I will change their intentions. కదా అని చెప్పి వారిని మంచి స్థాయిలో తీసుకెళ్లి పెట్టి అభివృద్ధి చేస్తాను అని అర్థం ఇక్కడ ఉన్న వాక్యం అంటే. This word means I will escalate them without strain. I'll make them more prosperous. కదా, ఆయన రక్తంతో కడగబడితే ఆయన ఉద్దేశాన్ని లోపలికి వెళ్ళగలుగుతాయి, ఎందుకంటే కడగబడ్డావు కాబట్టి. If your blood of Jesus Christ has really washed away your sins, then your intentions are good, then the word of God will go inside. కడగలేదనుకో, But if it is not washed, కడగబడకపోతే ఏమవుతుంది? నీ పాపాలు ఇంకొకరి మీద వేస్తావు if your sins are not washed, you would like to blame others. కదా. ఎందుకు మారుస్తాను అని అంటున్నారు? Why is the Lord telling I will change? ఆయనకి మీరు విధేయత చూపిస్తారని ఎప్పుడు దేవుడు నమ్ముతూనే ఉంటారు. The Lord is believing that my children will not tell lies. జెర్మియా 4:10 లో ఉంటది, ఎప్పుడు నన్ను నమ్మక ద్రోహం చేస్తూనే ఉంటారు వీళ్ళు, ఎప్పుడు వీళ్ళు మాటిచ్చి తప్పుతూ ఉంటారు, కాబట్టి ఆ ప్రజలకి ఇదే జరగాలని చెప్పి జెర్మియా 4:10 లో రాసి ఉంటది. That's the reason it's mentioned in Jeremiah chapter 4 verse 10, telling that these people deceive me. That's the reason I have to show them their own taste. కదా, అంటే ఆయనకి విధేయత చూపించాలని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి విధేయత చూపిస్తే కఠినమైన మనస్తత్వం నీలోనికి రాదు. Amen. If you show obedience to the word of God, your heart will not be stubborn. దేవుడి యొక్క నియమంలోనికి నువ్వు ఎంటర్ అవుతావు. Then you will enter into the covenant or the statutes of God. అంటే క్రొత్త నిబంధనలో దేవుణ్ణి ప్రేమించి ఇతరులకు గౌరవించి నీతిగా నిజాయితీగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. The Lord God wants you to lead a fair, a just, a rightful life. అప్పుడు నువ్వు అబద్ధం చెప్పలేవు. Then you cannot tell lies. ఒక కోపంతో బ్రతుకుతున్న వ్యక్తిని సహనంతో దయతో ఉండమని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించగలుగుతావు. And you can say through the Holy Spirit, God, to a person who is angry, that you need to lead your life with ఎందుకంటే humbleness and gentleness. లోపల స్వభావాన్ని నువ్వు మార్చుకుని, బయట స్వభావం కాదు. బయట నువ్వు ఎంత నటించినా అందరూ నమ్ముతారు. When you act, when you pretend, people will believe you. మరలా అదే మనుషులు నిన్ను రాళ్ళేసి కొడతారు. But remember, when found, the same people will stone you.
అదే నీ లోపల స్వభావంని మార్చుకున్నావు అనుకో, ఇదే వ్యక్తులు నీతో పాటు వెనకాలండి నీకు సపోర్ట్ గా నిలబడతారు. Amen. But if you change internally according to the word of God, these people who stoned you will come and stand for you to support అంటే you. ఇందులో నువ్వేం నేర్చుకున్నావు? So what did you learn? కోపంగా ఉన్న వ్యక్తి మీద నువ్వు తిరిగి కోపం చూపించకుండా సహనంతో దయతో కలిగి ఉన్నావు. అదే పరిశుద్ధాత్మ స్వభావం. Instead of retaliating with anger, you are with your gentleness and peacefulness. You are changing the person who's angry. దేవుడు మీలో నుండి కోరుకునేది ఏంటి? What is the Lord desiring from you? లోపల ప్రవర్తనతో జీవించండి అని కోరుకుంటున్నారు. He's saying, lead your life according to your internal character. మతపరమైన విధంగా ప్రవర్తించకుండా ఉండండి అని అంటున్నారు. Don't lead your life according to the traditions and customs. మీ చిత్తాన్ని ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండేలా మీ మనసును మార్చుకోండి అని అంటున్నారు. Change your mind that your will is not prominent, but the will of God ఆ is dominant. విధంగా అవకాశం ఇమ్మని దేవుడు అడుగుతున్నారు The మిమ్మల్ని Lord is asking you to give him a chance. కదా. తర్వాత అప్పుడే మీకు ఏమవుతుంది? అప్పు చెల్లింపులోనికి ఎంటర్ అవుతారు మీరు. Then you will go into clearance of your debts. అంటే తెలుసా, పాత బలులు ఇక నీలో ఉండవు. That means the ఇప్పుడు old. గుర్తుపెట్టుకోండి, అదే తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారా, అదే పాపాలు చేసుకుంటూ వెళ్తున్నారా, మరలా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మీరు మంచిగా వెళ్తున్నారా, కానీ అదే తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారా, ఒకసారి చెక్ చేసుకోండి. You check yourself. Are you not repeating your same sins again? ఇప్పుడు చెక్ చేసుకో. Now check. ప్రతి సంవత్సరము ఒక ప్రాబ్లం నుండి బయటకు వస్తే ఇంకొకటి రెడీ అవ్వడము, ఒకదాని నుండి బయటకు వస్తే ఇంకొకటి రెడీ అవ్వటము జరుగుతుంది అని అంటే నువ్వు ఉన్నదాన్ని బట్టి అది అలా వెళ్తూ ఉంటుంది. And because of you, your loans are being topped up or being still stagnant. Your outstanding principal is still the same. కానీ నీ అప్పు అలాగే ఉంటుంది. Your loan is still the same. కానీ యేసుక్రీస్తు శిలువ త్యాగం అప్పు మొత్తమే కాదు, Amen. అసలు కూడా తీరుస్తుంది. Amen. But the sacrifice of the Lord Jesus Christ, if you are obeying to it, it not only clears your interest, but also your outstanding principal. పూర్తిగా తీసేస్తది. Then you will get a no objection certificate అది also. మీరు అనుభవించగలుగుతారు. And you can experience that also. పాత నిబంధన పాపానికి గుర్తు. The Old Testament is about reminder of క్రీస్తు the బలి sins. పాపానికి పరిష్కారం. But the sacrifice of Jesus Christ is a remission of those sins. హీబ్రూ 10:26-27. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26-27 వచనం. హీబ్రూస్ 10:26-27. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. ఇక్కడ ఏంటంటే సత్య జ్ఞానం అని అర్థం తెలుసా మీకు? It is about the knowledge of the truth. దేవుడికి ఇష్టమైంది అదే. సత్య జ్ఞానం అంటే క్రీస్తుని అర్థం చేసుకోవడం ముఖ్యంగా. Knowledge of truth means understanding Christ. ఆయన అంగీకరించడానికి సత్య జ్ఞానం అవసరం. And to understand him, to receive him, you need to have the knowledge of truth. భయభక్తులతో ఆయన రక్షణ నడిపింపులో ఉండటానికి ఈ జ్ఞానం అవసరం. ఈ జ్ఞానమే నిన్ను సర్వ జ్ఞానంలోనికి నడిపించేది. This knowledge, it will lead you into all truth. కాబట్టి 365 రోజులు ప్రజలు ఎవరిని నమ్మాలి? So who should people believe this 365 days? కదా. ఒక్కసారి వచ్చి రక్తము చిందించిన ఆయన్ని నమ్మాలా, లేకపోతే 365 రోజులు కూడా తప్పులు చేసి ఒకేసారి నమ్ముదామన్న ఆయన నమ్మాలా? Whom should we believe? 364 days you keep mistakes and then one day you want to ask for forgiveness? కదా. That concept, or believe in the person who has died once for all the sins? నేను సువార్త అర్థం చేసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తుని తిరస్కరించడం అని అర్థం అక్కడ. After understanding the truth and not following it, that means you are rejecting Christ. ఎందుకు వచ్చింది హీబ్రూ 10:26-27 ఎందుకు వచ్చింది? Never forget this reference, but why did this reference come? సువార్త అర్థం చేసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తును తిరస్కరించడం. That means we are willfully sinning after we have received the knowledge of truth. ఇది పరిశుద్ధాత్మ ఇచ్చిన 9 హెచ్చరికలో 4 వార్నింగ్. ఇది దీన్నే అందరూ నెగ్లెక్ట్ చేశారు. దాన్ని పట్టుకుని మనం తిరుగుతాం. Amen. This is one of the most important 4 warning out of the 9 words spoken by the Holy Spirit. Many people have rejected, but you catch hold of it and get a breakthrough. అందుకే యోతాం చెప్తారు అక్కడికి వచ్చి, శెకెము ప్రజలారా మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటారు. And that's the reason Jotham tells Shechem congregation, if you listen to me, God will listen to you. మా నాన్న నా తండ్రి ప్రాణం తగ్గించి మిమ్మల్ని రక్షించారు. My father Gideon had really sacrificed his life మా for నాన్న you. ఏం చెప్పారో మీకు తెలుసు. You remember what my dad told? మా బ్రదర్స్ కి మా నాన్న ఏం చెప్పారో కూడా మీకు తెలుసు. And you also know what he said to my కానీ brothers. ఇప్పుడు మీరు చేస్తున్నదంతా వేరే విధంగా ఉంది. But what I see is totally a different outcome. నేను దాని గురించి మాట్లాడట్లా. I'm not come here to speak about that. మీరు నా కుటుంబానికి న్యాయంగా ఉన్నారంటే,
నా తండ్రికి మీరు మంచే చేస్తున్నారు అని అంటే, మీరు చేసేది మీరు న్యాయంగా కరెక్ట్గా అన్ని దేవుడి దృష్టిలో కరెక్ట్గా చేస్తున్నారు అని అంటే, మీరు మీ రాజు సంతోషంగానే ఉంటారని బ్యూటిఫుల్ గా చెప్పారు. Jotham says, if you're really doing good things and in the right way, then you and your king Abimelech will be going on well. వారి జీవితంలో నోట్లో అబద్ధాలే ఉన్నాయి కాబట్టి, పాపమే ఉంది కాబట్టి, వాళ్ళ మాటల్లో అబద్ధం ఉంటుంది, వాళ్ళ ఉద్దేశంలో మోసం ఉంటుంది. Their lives is filled with falsehood and lies. That's the reason even their intentions would be filled with lies and falsehood. ఎందుకంటే అక్కడ వాక్యంలో ఏముంది, పాపానికి బలి ఇంకా లేదని ఉంది కదా. It says there is no remaining a sacrifice for sins. క్రీస్తు బలి తర్వాత ఇంకా పాపాలని కడిగి వేసే అర్పణ ఇంకొకటి లేనే లేదు. అది కూడా తిరస్కరించినప్పుడు ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి The ఆలోచించుకోండి. only best eternal sacrifice was a sacrifice made by Lord Jesus Christ on the cross. If people reject and be careless if people are rejecting and careless, then there is no use at all. ఉద్దేశపూర్వకమైన పాపం అంటే మత భ్రష్టత్వము అని అర్థం. Sinning or willfully sinning is having caught up with traditions and customs. Clear, England? ఉద్దేశపూర్వకమైన పాపం అంటే ఏంటి What is the meaning of sinning willfully? అంటే, క్రీస్తుని శాశ్వతంగా విడిచిపెట్టి That means forsaking and forgetting Christ. పాపపు జీవితానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకోవడమే ఉద్దేశపూర్వకమైన పాపం. Sinning willfully is rejecting Christ, forsaking Christ, and going back to the old sinful life of yours. అందుకే దావీదు అంటాడు, దురుద్దేశ పాపములో పడకుండా నీ సేవకుని ఆపు, అవి నన్ను ఏలనివ్వొద్దు అని అంటాడు. In Psalms chapter 19, the last two verses, which says, "See to that your servant does not fall in అప్పుడు నీ ముందు impulsive sins. నేను యథార్థంగా ఉంటానని చెప్తాడు. Then I will be right in the sight of yours, no presumptuous sins." సరే, ఇంకొక మీనింగ్ కూడా చెప్తాం ఉద్దేశపూర్వకమైన పాపానికి. I'll tell you one other meaning for that. Sinning willfully. తాత్కాలిక సుఖం కోసం, ఈగో కోసం, ఏదో అక్కర్లేని దానికి హర్ట్ అవ్వడం కోసం, దీని గురించి కూడా క్రీస్తుని పక్కన పెడతారు. వాళ్ళకి వాక్యం గుర్తుకు రాదు. These people cannot remember God and His word for the temporary sensual desires or worldly desires. They go about doing it, forgetting the word of God. కదా, అందుకే అబద్ధం ఉంటుంది, మ్యానిపులేషన్ ఉంటుంది, లస్ట్ ఉంటుంది. యేసు త్యాగానికి అపహాస్యంగా ఉండే జీవితంతో బ్రతుకుతూ మిగతా వాళ్ళని నిందలేస్తుంటారు వీళ్ళు. They will have lies, hypocrisy, pretension, and their lives is always blaming others for their downfall or even blaming హీబ్రూ others. 10:22-23 చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22-23 వచనం. హెబ్రూస్ 10:22-23. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుడు కోరుకునేది ఆయన త్యాగాన్ని తృణీకరించే కఠినమైన హృదయాన్ని కాదు. What is God expecting? That you should not become so stubborn and stiff-necked that you let go of Jesus Christ and His పాత teachings. నిబంధనలో లాగా ప్రతి కమ్యూనియన్ కి వచ్చి అప్పుడే పాపం ఒప్పుకొని మళ్ళీ ఆ నెలంతా చేసి అప్పుడే పాపం, అది దేవుడు కోరుకోలేదు. God doesn't want you to just repent at that particular moment or something what we were telling earlier. Many people say ఆయన prepare. పట్ల నమ్మకంగా ఉన్న హృదయము, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. God is looking for those hearts who are faithful and who are having an attitude of gratitude towards Him. తిరుగుబాటు చేయడం కన్నా, గొడవలు పెట్టుకోవడం కన్నా పశ్చాత్తాపం చాలా గొప్పది. More than rebellion, more than stubbornness, more than stiff-neckedness, turning towards God, humbleness and repenting is more important. రెండోది కృతజ్ఞతతో జీవించాలి. And second thing is leading a life with thanksgiving. 36 వర్స్ కూడా చూడండి. 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఒరిమి అవసరమై ఉన్నది. ముఖ్యంగా మీకు ఏం అవసరం? సహనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. You need to have endurance. So that సహనం, after you've done the will ఓర్పు, of ఓపిక దీని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తుంది. దేవుడు I mean, మీకు tell you. తోడై ఉండును గాక. షలోమ్ ఆలెఖైం.